शान्तेन मा मुक्तिं विधेम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः बिभ्राट् बृहत्पेबत सौम्यं मध्वायुर्ददज्जज्जपाता अव्यफ्रदं वाता ज्योतो यो आभिरक्षा तत्परा प्रजापोपोषपुरुधा विराजते उदुच्चं जातवेदतं देवं वाहन्ति केतवाः दृशे विश्वाय सूर्यं येन पावकजक्षासा भुरण्यन्तं जना अनो त्वं वारुणपत्यासे विनाशेना मृत्युन्तेत्तादम्भो चामृतामश्रुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वम्भोव्यो हरस्मि समोहते जोयत्ते रूपं कल्याणे वायुरनीलममृतमथेदं भस्मान्तग्गो शरीरम् ॐ क्रतो स्मर अग्रे दीद्यासम् अग्ने स्तनूरासि विष्णावे त्वा सोमस्य तनुवा तनोर्यग्गोसामयया मम तनोरेषा सात्वयि सहनौ व्रतपते व्रतान्य आयो नानाम्ने यो द्वितीयस्यां पृथिव्यामसि यत्तेना आधृष्टन्नाम यज्ञयन्तासि सपत्रसाहि देवेभ्यः सुन्दत्वदिग्गोच्चासि सपत्रसाहि देवेभ्यः शुम्भस्व इन्द्रघोषत्वावचोभिः पुरस्तात्पातु प्रजेतात् इदमहं तप्तं वार्बाहिर्दा यज्ञान्निस्रोजामि सिग्गोच्चासि स्वमवनिक्षत्रवनि स्वाहा सिग्गोच्चासि पार्थिवानि विममे अग्गोंसि यो अन्तरिक्षात् उभाहे हस्तावचो न प्रणत्वा प्रयच्छ दक्षिणादो ततव्या दृष्टावे त्वा प्रतद्दिष्टस्तवते वीर्येण मृगो न भीमक्को चरोगिरिष्ठा यत्योर्षत्रिष विक्रमाणेष्वदीक्षयन्ति भुवानानि विश्वा वितरञ्च प्रयन् सुरं त्रिगोशब्दावविराजति वाक्पातङ्गाय दीयते प्रतिवस्तोरः
पश्चादिन्द्र पुरस्तादिन्द्र अस्माम् अभिपात विश्वदा इंद्रो जिघाग्गो सदा मनाग्गो विट्टो चोरात विट्टो ध्रुवोते वैष्णवमाथ विष्णावे
స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం పిలుస్తారు. మీరు కార్యాలయంలో టికెట్ తీసుకొని సిద్ధంగా ఉండండి. వెళ్ళిపోతారా మీరు? పరశుశోభితం అనఘాప్రియనిధం దేవం దత్తమానందమాశ్రయే అవభూత చింతన శ్రీ గురుదేవ దత్త. సైడ్ ఇటు వాళ్ళకి కనిపిస్తుంది. గోళ చేస్తాం. ప్రభు దిగంబరాయ బాలాయ మాయాముక్తాయ మదావహాయ భూతాయ మహానాథాయ శంకరాయ వరవల్లభాసాక్షాయ ప్రభూతే భూతానాం ప్రభావతే భూతసంగవినాత్మనే భూతాయ సర్వభూత నివాసాత్మనే ఓం భూత సంతాపనాశాయ సర్వాత్మనే సర్వభూతాయ సాధనాయ ఉత్తమాయ సులక్షాయ సుమేధాయ విచాతే
ఓం జగతారాయ నమః ఓం విజ్వరాయ నమః మహాభావే నమః బహుళానందవర్ధనాయ నమః అవ్యక్తపురుషాయ నమః ప్రాజ్ఞాయ నమః ప్రజ్ఞాయ నమః పరమార్థతే నమః పరావృత్తాయ నమః యుక్తాయ నమః తత్వప్రకాశతే నమః భగవతే నమః భగవతే నమః భాగవతే నమః భావాత్మే నమః భావకారణాయ నమః భవసంతాపనాశాయ నమః పుష్పవతే నమః పండితాయ నమః బుధాయ నమః చక్షాస్తే నమః విశ్వాత్మనే నమః ఓం తచ్చబ్రహ్మ సనాతనాయ నమః ప్రణాయతాయ నమః పచ్చాహారయుతాయ నమః ప్రణదాయ నమః ప్రణాతీతాయ నమః ప్రముఖాయ నమః ఓం లోకనాథాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం పురాణపురుషాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం అనఘాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం అపారమహిమ్నే నమః దత్తాత్రేయాయ నమః ఓం సంసారముదావాజ్ఞయే నమః దత్తాత్రేయాయ నమః ఓం భవసాగరతారకాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం శ్రీనివాసాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం ఓం బ్రహ్మాధిపతితనవాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం మునివంజాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం స్తుతిప్రియాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం నామరూప క్రియాతీతాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం నిస్మయాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం నిర్మలాత్మకాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం మాయాధీశాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం మహాత్మనే నమః దత్తాత్రేయాయ నమః ఓం మహాదేవాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం మహేశ్వరాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం వ్యాఘ్రతిర్మాంబరధరాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం నాగకుండలభూషణాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సర్వలక్షణ సంపూర్ణాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం కరుణాసింధవే నమః దత్తాత్రేయాయ నమః ఓం సర్వహరాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సదాశివాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సహ్యాద్రివాసాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం సర్వాత్మనే నమః దత్తాత్రేయాయ నమః ఓం భవబంధ విమోచనాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం విశ్వంభరాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం విశ్వనాథాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం జగన్నాథాయ నమః దత్తాత్రేయాయ నమః ఓం జగత్ప్రభవే నమః దత్తాత్రేయాయ నమః ఓం దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణీం సమర్పయామి ఓం దత్తాత్రేయాయ నమో నమః. గురుదత్త ఇక్కడ స్వామివారి గురించి చెప్పమని అడిగారు. ఒక 2 విషయాలు చెప్పేసి కాలక్షేపం కాకుండా తొందరగా ముగించేస్తాను. రెండు విషయాలు స్వామివారి గురించి చెప్పేసి దత్తాత్రేయ స్వామి దేవాలయ నిర్మాణం గురించి చెప్పని అడిగారు. అప్పటి నుంచి ఏ విధంగా జరిగింది ఆ విషయాన్ని ఒక 2 వాక్యాలు మీకు చెప్తాను. శ్రీ అమ్మ ఒక్క నిమిషం మాట్లాడకండి. కూర్చోండి కదమ్మా, అది కూర్చొని కూర్చోండి అమ్మ. అక్కడికి కూర్చోండి. ఒక వాలంటీర్ మన దేవాలయంలో ముందు ఈ వృక్షం, చిన్న వృక్షం ఒక భక్తురాలి కోరిక మీద పెట్టడం జరిగింది. ఇక్కడ రైల్వేలో పనిచేసేది, ఆమెకు వివాహ విషయంలో ఇబ్బందులు వస్తుందని చెప్పి ఆ చెట్టు పెట్టడం జరిగింది. దానికి 41 రోజు ప్రదక్షిణ చేసిన తర్వాత 45వ రోజు ఆమెకు వివాహం జరిగింది. ఇది దేవాలయంలో జరిగిన మొదటి సంఘటన. తర్వాత మేము ఇక్కడ దేవాలయం రూమ్లోనే మేము అర్చకులు ఉన్నప్పటి నుంచి రూమ్లో ఉండేవాళ్ళం. మా ఇంట్లో నిత్యం అంటే ప్రతి సంవత్సరం దత్తాత్రేయ స్వామి పారాయణం చేయడానికి మా తాతగారు తర్వాత మా బావగారు వచ్చి 3 రోజులు పారాయణం చేసేవారు. వారు ఈ వృక్షం కింద దత్తాత్రేయ స్వామి పాదుకలు ప్రతిష్ఠించండి ఆజ్ఞాపించారు. సరే పాదుకలు పెడతామనే సమయంలో ఇక్కడ మన మారీనగర్ కాలనీలో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారి పుణ్యప్రస్థానికి వారు దత్తాత్రేయ స్వామి విగ్రహం, ఈ నల్ల విగ్రహాన్ని ఇస్తామని చెప్పేసి వారు ముందుకొచ్చారు. ఇక్కడ గుంత తీసి స్వామివారి యొక్క విగ్రహం ప్రతిష్ట చేద్దామని కోసం స్క్వేర్ గా గుంత తీయడం జరిగింది. కానీ దైవవశాత్ ఏంటంటే ఆ గుంత ఇలా జరిగింది. మేము కొలిచిన కొలత ఒకటి, తెల్లవారు చూసే వరకు జరిగింది ఇలా. అది భగవత్ విచిత్రం. అది ఎందుకంటే ఎదురుగా అమ్మవారి యొక్క విగ్రహం పోటీ వస్తున్న విషయం మేము గమనించలేదు. అమ్మవారి గురిందని స్వామివారి దృష్టి ఆ రెండింటి మధ్యలో ఉండాలనే ఉద్దేశంలో స్వామివారి ఆ విధంగా గుంత తిరగడం జరిగింది. అది నాకు తర్వాత తెలిసిన అనుభవం. ఆ తర్వాత స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిపోయింది. చాలా చక్కగా స్వామివారి యొక్క వైభవంగా ప్రతి సంవత్సరం దత్తాత్రేయ స్వామి కొంతమంది భక్తులతో చేస్తున్నాం. ఆ తర్వాత ఈ చెట్టు పెరగడం వల్ల పగుళ్ళు వచ్చాయి. గుడికి పగడంతో ఇక్కడ దేవాలయం కట్టాలని చెప్పి నిర్ణయం వచ్చి తర్వాత భక్తులందరి సహాయ సహకారాలతోటి శ్రీపాదుల స్వామి, నరసింహ సరస్వతి, దత్తాత్రేయ స్వామి, తర్వాత ఈ మూల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీనికి కూడా గుంత తీసినప్పుడు మామూలుగా దానికి బేస్మెంట్ చేయమని అంటారు కదా, ఒక మేస్త్రి నుంచి బేస్మెంట్ గురించి చేయండి అంటే వాడు మొత్తం పెద్ద గుంత తీశాడు, చాలా పెద్ద గుంత.
మేము అది చెప్పలేదు. మేము ఉదయం చెప్పేలేము, సాయంత్రం పెద్ద గుంత తీశాడు. ఆ గుంత ఏం చేయాలో ఒక అర్థం కాదు. అప్పుడు బ్రహ్మచారి గారు, ప్రసన్న చైతన్య గారు ఇక్కడ ఉన్నారు. మేము అందరం కలిసి దత్తనామం భక్తులందరితో రాయించి ఆ దత్తనామానంతా కూడా ఆ గుంతలో నింపాం. ఇది మన సంకల్పమా స్వామి సంకల్పమా చెప్పండి? స్వామి సంకల్పం. ఆ విధంగా దాని నిండా మొత్తం దత్తనామం అంటే నామం మంత్రంతో స్వామివారి యొక్క పవర్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. తర్వాత పీఠాపురం నేను వెళ్ళలేదు, కానీ పీఠాపురం తరపులోనే ఈ గుడి వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తారు. తర్వాత 2005లో ఇక్కడ ఈ చెట్టుకి స్వయంభూ దత్తుడు ఆవిర్భావం అయ్యాడు. ఆ రోజు గురువారం స్వయంభూ దత్తుడు రావడం, తర్వాత దానికి అభిషేకం చేస్తున్నాం. తర్వాత స్వామివారు ఇది ఏ విధంగా వచ్చిందని చెప్పి ఆ రోజు మొత్తం నేను ఉపవాసం ఉండి సాయంత్రం వరకు వేచి చూస్తే సాయంత్రం నాకు చెప్పారు బెల్లం పానకంతో అభిషేకం చేయండి అని స్వామివారు. ఆ విధంగా బెల్లం పానకం చేస్తూ స్వామివారి ఆవిర్భావం అవుతూ ఇప్పుడు ఇంకా కూడా మొదటిదాకా గణపతి ఆకారం, తర్వాత నరసింహస్వామి ఆకారం కూడా వచ్చింది ఇక్కడ స్వయంభూ చెట్టుకు. ఇదో మనం చేసింది కాదు, గొప్ప చెప్పడం కాదు. ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ హోమాలు చేసేటప్పుడు ఎన్నో రూపాయలు, భక్తుల రూపాయలు అక్కడ ఫోటోలు వచ్చాడు మీకు. స్వామివారు ఏంటంటే ఇక్కడ అనేక మంది అవధూతలు మహాత్ములు ఇక్కడ ఫోటోలు చూసారా? అలాంటి అవధూతలు మహాత్ములందరూ కూడా వాళ్ళు సంచారం చేస్తుంటారు, మనకు కనిపించరు. ఆ జ్ఞాననేత్రం ఉన్న వాళ్ళకే కనిపిస్తారు తప్ప మిగతా వాళ్ళకి కనిపించరు. మనకి మామూలు చర్మచక్షువులు వీటికి కనిపించవు. సిద్ధగోళం అంటారు, అంటే చందమామ ఆకారంలో సిద్ధగోళ రూపంలో స్వామివారి సంచారం ఇక్కడ ప్రతినిత్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఫోటోల్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం సిద్ధగోళ స్తోత్రం మన హాల్లో చేసినప్పుడు చాలా మంది వచ్చారు. అప్పుడు సిద్ధగోళం ఒకటి వచ్చింది ఆ గోడకి. దాంట్లో అక్కల్కోట మహారాజు ఆ జూమ్ చేసి చూసినప్పుడు అక్కల్కోట మహారాజు దాంట్లో కనిపిస్తున్నారు ఆ ఫోటోలో. ఆ విధంగా ఎన్నో రకాలు స్వామి యొక్క లీలలు. అప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు హైదరాబాద్లో ఫస్ట్ టైం మన దేవాలయంలో ప్రవచనం చెప్పినప్పుడు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా అనేక సిద్ధగోళాలు చెట్లు వచ్చాయి. అవి కూడా మీకు చాలా చోట్ల ఉన్నాయి. అవి కూడా దాంట్లో పైన శిఖరం మీద ఒక అవధూత వచ్చి నిలబెట్టారు. అది ఫోటోలో క్లియర్గా ఉంది అక్కడ కూడా. ఈ విధంగా అనేకమైనటువంటి అవతారాలు. నిజామాబాద్ నుంచి ఒక గొప్ప భక్తుడు వచ్చాడు. ఆయన అక్కడ ఆ మధ్యలో కూర్చొని స్వామివారి ధ్యానం చేస్తుంటే వాసుకి సర్పం ఈ గుడి చుట్టూ చూసుకొని ఆ కృష్ణమంత్రి వరకు తోకతో ఉన్నది అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. తర్వాత ఇంకొక మహాత్ముడు వచ్చేసి నరసింహ సరస్వతి అనేక తీర్థయాత్రలు చేయొచ్చు, ఇక్కడ ఒక పాదం పడింది స్వామివారి అని చెప్పి ఈ ప్రదేశంలోనే పాదాలు పెట్టడం జరిగింది. వారు చెప్పారు ఇక్కడ స్వామివారి యొక్క పాదం పడింది అని. ఈ విధంగా ఇక్కడి నుంచి బాసర వెళ్ళారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి ఏం కనిపించిందో నాకు తెలియదు. అలా ఎందరో మహాత్ములు దర్శనాలు, సిద్ధగోళాలు, చాలా అనేకమైనటువంటి యొక్క అనుగ్రహాలు ఇక్కడ జరుగుతున్నాయి. భక్తులు కూడా స్వామివారు కొంగు బంగారం వల్లే కనిపిస్తున్నాడు. కొంతమందికి ప్రత్యక్షం కూడా స్వామివారు కనిపించారని చెప్పారు. తర్వాత ఇంకొక భక్తురాలకి ఒక మహాత్ముడు స్వయంగా గర్భాలయంలోకి వెళ్ళినట్టు కనిపించడం చెప్పారు వారు కూడా వాళ్ళ అనుభవంలో. ఇలా అనేక మంది అనేక రకాల భక్తులకు జరుగుతున్నాయి. తర్వాత కొంతమంది పల్లకి సేవలో పాల్గొనే వాళ్ళు కూడా పల్లకి సేవ మా అబ్బాయికి ఎస్ఐ ఉద్యోగం రావాలి, నేను ఆ పిల్లవాడికి ఆ డ్రెస్తో చూడాలని కోరికతో 2 సంవత్సరాలు పల్లకి సేవ చేస్తుందట. మొన్న రీసెంట్గా ఆ పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది. చాలా అమ్మా మీరేనా కానిస్టేబుల్? చెప్తారా సార్? 2 నిమిషాలు చెప్తారమ్మా మీరు చెప్తారా? అయ్యా మైక్ చెప్పండి అన్న. నమస్కారం అండి, నా పేరు అర్చన, మా వారి పేరు జంగిలి సారంగపాణి. మేమిద్దరం మా మిర్జాలగూడలో నివాసం ఉంటామండి. పోయిన సంవత్సరం నేను 2022లో వచ్చాను. వచ్చి పల్లకి సేవలో పాల్గొన్నాను. నేను మా అబ్బాయిని పోలీస్ డ్రెస్ వేసుకొని చూడాలి దత్తదేవాన్ని దండం పెట్టుకొని వెళ్ళాను. మళ్ళీ 23లో వచ్చాను. అప్పుడు బాబుది పోస్టింగ్ ఇంకా రాలేదు, ఎగ్జామ్ అయిపోయింది. మీ సంకల్పమే తండ్రి, నేను డ్రెస్లో చూద్దాం అనుకున్నాను. మీరు నాకు స్వామి కృప ఇవ్వాలి అని దండం పెట్టుకొని వెళ్ళాను. 2023లో మళ్ళీ పల్లకి సేవ జరుగుతుంది. బాబు ఎగ్జామ్ రాశాడు. ఈరోజు బాబు సివిల్ కానిస్టేబుల్ అయ్యాడు. చంద్రయాన్ గుట్లో పోస్టింగ్లో ఉన్నాడు. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. నాకు స్వామివారు సంకల్పం చేసుకున్నానండి, నాకు స్వామివారు ఇచ్చారు. భగవంతుని ఆశీర్వచనాలు అయితే మా ఇంటికి ఉన్నాయండి. జయ గురుదత్త, జయ గురుదత్త. ఆ తర్వాత ఇంకొక భక్తులు మొన్న వచ్చింది, వారు కూడా వచ్చారని తెలియదు నాకు. మనం ఇక్కడ పూర్ణఫలం అంటే దాన్ని శ్రీఫలం అంటాం, కొబ్బరికాయని శ్రీఫలం అంటాం. పీచుతి అని కొబ్బరికాయని ఇక్కడ స్వామివారు పెట్టమని చెప్పి స్వామి ఆజ్ఞ అయితేనే ఇక్కడ పెడుతున్నాం మేము. అది ఇక్కడ పెట్టేసి స్వామివారి యొక్క అభిషేక జలం, ఇప్పటిదాకా అభిషేక జలం అయింది మంత్రపూర్వకంగా. ఆ అభిషేక జలాన్ని మేము స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ అభిషేక జలంతో మంత్రపూర్వకంగా అంటే దత్తమాల మంత్రంతో ఆ కొబ్బరికాయలన్నీ కూడా సంప్రోక్షణ చేసి ఆ స్వామివారి యొక్క పల్లకి సేవ అయిన తర్వాత ఆ కొబ్బరికాయలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం.
దానివల్ల ఏంటి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మనకు తెలియకుండా చాలా ప్రవేశిస్తాయి. ఈ మధ్యకాలంలో నేను చెప్పకూడదు, మీరు ఏమనుకోవద్దు, చాలా మంది జుట్టు వేసుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. ఇలాంటి అన్నిటి వల్ల మనకు తెలియకుండా నెగిటివ్ థాట్స్ అనేటువంటి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి. దానివల్ల మనకు శరీర అనారోగ్యాలు, అనవసరమైన మాటలు, కలహాలు, తర్వాత ఉద్యోగాలు పోవడాలు, దరిద్రం అనుభవించడం ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావట్లేదు. అందరం దండ పెడుతున్నాం, కానీ భక్తులు కావాలి, నిజంగా భక్తులు కావాలి. కాబట్టి భగవంతుని అన్యథా శరణాస్తి తమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దత్తప్రభో, స్వామివారిని ఆ విధంగా శరణు వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు భగవంతుడు మనకు రక్షిస్తాడు. అయితే అందరూ ఆ పని చేయలేరు, ఎందుకంటే పాపం అందరికీ ఆఫీసులు వ్యవహారాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక కొబ్బరికాయ ఫలితం మన ఇంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. బహుశా ఒక ఆవిడ కొబ్బరికాయ ఇచ్చడానికి కూడా వచ్చింది, ఆవిడ కూడా ఉంటే ఇక్కడ రమ్మని ముందుకి. వాళ్ళ ఇంట్లో ఆ కొబ్బరికాయలు పెట్టినప్పటి నుంచి పాజిటివ్ ఎనర్జీస్ వాటింట్లో ఒక రక్షణ కవచం లాగా కనిపిస్తుందట. చాలా బాగుందని చెప్పి ఆమె మళ్ళీ ఎప్పుడంటే కొబ్బరికాయ పెడతాను నేను వచ్చి అడిగలేను. నన్ను ఈ రోజు వస్తుంది సాయంత్రం ఆమె. ఇట్లా అనేక మంది భక్తులకు స్వామివారి కొంగు బంగారమై వెళ్తున్నాడు. తర్వాత ఇక డిఆర్డీఏ దగ్గర ఒక ఆవిడ, మన గుడి గురించి తెలియదు, ఏం లేదు, ఆమె మంచాన పడింది. ఇంకా పూర్తిగా డాక్టర్స్ కూడా హోప్లెస్ చెప్పారు, నడవలో కంప్లీట్ బెడ్ మీద ఉన్నది, హోప్లెస్ చెప్పిన తర్వాత మన దగ్గర నుంచి ఒక భక్తులు వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దత్తాష్టకం, సిద్ధంగా స్తోత్రం పారాయణ చేసుకోమో ఆ విధంగా అని చెప్తే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా ఇంటికి పాటు చేస్తే 41 రోజుల తర్వాత ఆమె లేచి తిరుపతి కొండ ఎక్కేసి ఇక్కడ బేరాలనికి వచ్చిందండి. యథార్థంగా జరిగిన సంఘటన. ఆమె ఉత్తరం ద్వారా కూడా రాసింది ఆమె. ఆ విధంగా స్వామివారికి అనుగ్రహం, ఇక్కడ దత్తాష్టకం కానీ సిద్ధంగా స్తోత్రం కానీ అన్ని ఎన్నో రకాల పారాయణ జరుగుతున్నాయి. స్వామివారికి అనుగ్రహం వల్ల అన్ని కూడా అందరికీ మేలు జరుగుతూ స్వామివారికి అనుగ్రహాన్ని కొంగు బంగారమై మనందరి యొక్క ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. అందువల్ల మీ అందరూ కూడా మల్కాజ్గిరిలో బోధానంద సరస్వతి స్వామివారు అని ఒక వారు ఉండేవారు, ఇక్కడ మల్లాది వారు గీతాభవన్ దగ్గర ఉండేవారు. ఆయన అవధూత, వారు 10 days స్వామివారి సమకాలికులు. వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. నా అదృష్టవశాత్తు వారికి పాదపూజ చేసే భాగ్యం నాకు దొరికింది. అలాంటి గొప్ప మహాత్ములు మన గుడికి సందర్శించుకున్నారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనందరం కూడా స్వామివారికి శరణం కోరి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క స్వామివారికి అనుగ్రహంతో జన్మ సాఫల్యం చేసుకోవాలని నేను అందరికీ చెప్తున్నాను. అంతేకాక అతిశయోక్తి మాత్రం చెప్పట్లేదండి, మనం భగవంతుని నమ్మండి అంతే చెప్పేది. ద్రౌపది ఏ విధంగా స్వామిని నమ్మిందో మనం నమ్మాలి. కుంతి ఏమడిగింది, అమ్మా నీకు రాజ్యం ఇస్తాను నాకు వద్దమ్మా, నాకు కష్టాలే కావాలి, సుఖాలు వద్దని చెప్పి అడిగింది. కుంతి చెప్పింది. ఎందుకంటే కష్టాలు వస్తే శ్రీకృష్ణుడు ఆయన ఉంటాడు, సుఖం వస్తే భగవంతుడు కనిపించాడు మనకు. అందువల్ల స్వామి నిరంతరం మనకు కష్టాలు ఇవ్వాలి, ఎందుకంటే భగవంతుడు తలుస్తాం. డబ్బు బాగొచ్చు అనుకోండి, స్వాగతం గౌరవిస్తాం మనం. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం ప్రతినిత్యం, ఈ జన్మ మనకు ఉండదు ఎప్పటికీ. భార్య పిల్లలు అందరూ కూడా కడప వరకే. తర్వాత మనకు రక్షణ శ్మశానం ఎవరుకుంటారు మన తోడు? శివుడు. నేనున్నాను రా నీకు చివరికి, ప్రారంభం నుంచి చివరికి నేను ఉంటారా అని చెప్పి స్వామి ఎప్పుడూ చెప్తుంటాడు. అలాంటి మహాత్ముడైనటువంటి పరమాత్మని సేవిద్దాం. అందరం మనం భగవంతుని సేవలో సార్థకం పొందుదాం. జై గురుదత్త. సూయానందనవర్ధనాయ త్రిపుత్రాయ సర్వకాభఫలప్రదాయ ఓం భయబంధవిమోచనాయ సాధ్యాబంధనాయ హ్రీం సర్వవిభూతివాయ పురం సాధ్యాకర్షణాయ ఎం వాగ్పదాయ క్లీం स्वामिदेवताभ्यो नमः। ध्यानकर्पूरमंगल ओम सत्योजातं
नमः भवो भवनाद भवो भवस्वरां भवोद्भवाय नमः स्वामी महादेवराजं दर्शयामि जय गुरुदेव दत्त नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो प्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः एकं चतुर्भूतकं सन्तं चतुर्भूतेत्यक्षते परोक्षेण परोक्षप्रियाय पञ्चभूतहवे नामेशा तं वा एतं पञ्चभूतकं सन्तं पञ्चभूतेत्याचक्षे परोक्षेण परोक्षप्रियाय कुच आत्मन्नात्मानित्या मन्त्रयता पञ्चहारतिनीराजनं दर्शयामि जय गुरुवे दत्त षड्भूतवैनामेशः तन्वा एवं षड्भूतवं सन्तं षड्भूत्यागच्छते परोक्षेण परोक्षप्रियाय वहि देवाः आत्मन्नात्मानित्या मन्त्रयता श्री दत्तात्रेय स्वामिनः सिद्धार्थनिदानं दर्शयामि जय गुरुदेव दत्त सप्तहोरति सप्तहोदवैनामेशः तन्वा एवं सप्तहोदकं सन्तं सप्तहोदेत्याचक्षते परोक्षेण परोक्षप्रियाय वहि देवाः नित्यान्नात्मानित्यायनन्ति पूर्णारति पूर्णारति पूर्णहारति एनन्ति कुम्भहारति एनन्दावहारति कुम्भहारति पूर्णा सर्वपरापता सर्वपरापता पूर्णा परापता वस्नेव विक्रीवनावहै सो नमः कुम्भहारतिर्किं समर्पयामि देवहारति नमो नमो भवति जायमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन्तचन्द्रमास्तिरति दीर्घमायुः वाहेकं दशभूतकं सन्तं दशभूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रियाय वहि देवाः श्रीदत्त नित्यामन्त्रे जय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः श्री अवधूत दत्तात्रेय स्वामिनः किशोरहारतीं दर्शयामि जय गुरुदेव पापसंहारं हेयबिल्वं सुमार्चनं काशे क्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा हेयबिल्वं शिवार्पणं ये च पृथिवी मम ये अन्तरिक्षे दिवेभ्यस्तेभ्यो नमः श्री अवधूत दत्तात्रेय स्वामिनः सर्पार्तिक्यं दर्शयामि जय गुरुदेव दत्त नक्षत्रहारविनष्टावतु ओम अग्निर्नपादवृत्तिकाः नक्षत्रं देवमिन्द्रियम् इदमासां विचक्रम् नक्षत्रातिक्यं दर्शयामि जय गुरुदेव दत्त ओम ब्रह्मधाधूर्णं ददाति मदं व्योधानेदे एकभा ब्रह्ममुपहरते एकथैव यजमान आयुस्तेजो दधाते चन्द्रराजञ्जमभेशीर्याजनो गृहे
స్వస్యయాముఖేదయామాస కుంభియామసే మానోహింసి నిల్లితేవ జగతో అభిప్రదజ్ఞాలహియామా పరిపాదయా అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరఘోరేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః మంగళనీరాజనం సంబుధామి నీరాజనం వృథాశూన్యం సమర్పయామి. ఎక్కడ వాళ్ళు అక్కడ నిల్చోండి. దయచేసి హారతి వచ్చిన వాళ్ళకు దారివ్వండి. కర్పూరం వేస్తున్నాం సార్ శర్మ గారు చూసుకుంటూ అది ఆరిపోయడానికి వేయండి. అమ్మ దారి ఇవ్వాలి, దయచేసి దారి ఇవ్వండి హారతి తీసుకొచ్చే వాళ్ళకు. విద్వాన్ సహస్రశైరం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవక్షరం పరమం పరం విశ్వనారాయణగమహనంతం విజయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రదేకాశకం హృదయం చాభిరామకం అదా నిశ్చయావిరశాంతేనాభ్యామప్రతిష్టరే జ్వాలవచం తపేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः. ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वम् ओम तत्पुरुर्नमः. अंतश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं धराप आपो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भवस्वरं यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रजहोते विष्णवे स्वाहा नाय स्वाहा प्रतिष्ठाहे स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तन्नो रुद्रः प्रचोदयात् तन्नो आदित्यः प्रचोदयात् तन्नो हनुमत् प्रचोदयात् दिगंबर శ్రీపాదవల్లభ దిగంబర. భిక్ష స్వామివారి పాదుకల మీద మురుగురాల భిక్ష ఉంటుంది. జన్మ జన్మం నుంచి మనం చేస్తున్నటువంటి పాపాలన్నీ తొలగిపోవాలంటే ఆ స్వామివారికి భిక్ష ఇవ్వాలి. స్వామివారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి యొక్క ప్రయాణం జరుగుతుంది. కొల్హాపురంలో భిక్షావందనం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భిక్ష తీసుకుంటారు స్వామివారు. వారికి మనం మురుగురాల భిక్ష ఇస్తాం. ఆ భిక్ష ఇవ్వడం వల్ల మన జన్మం భరిస్తుంది. మీకు తోచిన దక్షిణ దాన్ని పెట్టుకొని మనసులో కోరుకొని ఆ స్వామివారి పాదాల మీద వేసి తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం 5:30 గంటలకు రావాలి మీరంతా. దిగంబర విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్లభ దిగంబర. ఇక్కడ రావద్దమ్మా, ఇక్కడ రావద్దు, ఎవరు రావద్దు, ఇక్కడ రాపండి, ఇక్కడ రాపండి, ఇక్కడ అమ్మ అటండి. అమరండి. దిగంబర దిగంబర విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్లభ దిగంబర 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 విపాద. ఇప్పుడు ఇచ్చుకోదండి, నేను తర్వాత ఇస్తాను ప్రసాదం. ఇక్కడ లేసేయండి, లేసేయండి, తర్వాత ఇస్తాను ప్రసాదం. అందరికి ఇస్తాను. దిగంబర దిగంబర విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్ల. రెండు చేతులండి, సంచి పక్క పెట్టండి, రెండు చేతులేయండి. దిగంబర దిగంబర విపాదవల్లభ దిగంబర 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 విపాదవల్లభ దిగంబర. చాలా దోశలు ఇంటి చాలా
కంచి పక్క పెట్టి రెండు చేతులు వేయండి. కంచి పక్క పెట్టి రెండు చేతులు వేయండి. దిగంబర అయ్యా పెట్టండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. నామస్మరణ చేయాలి. ఎవరు చేస్తున్నారు? దిగంబర దిగంబర శ్రీపా. బ్యాగులు పక్క పెట్టుకోండి. మా బ్యాగులు దాస్తున్నాయి ఇక్కడ. బ్యాగులు పక్క పెట్టుకోండి. దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద శ్రీపాద వల్లభ దిగంబర. శిక్ష ప్రసాదం సాయంత్రం ఇస్తామండి. మురుగురాల ప్రసాదం సాయంత్రం ఇస్తాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.